నా పేరు నాగరాజ్ అని. చూడండి, మీరే వచ్చారు కదా, హంపీలో ఫేమస్ దేవాలయం ఇది. ఈ దేవాలయం పేరు వచ్చేసి విజయ విఠల అని పిలుస్తారు. విజయ విఠల అంటే ఒక కృష్ణుడు టెంపుల్, పాండురంగ. ఇప్పుడు పండిరిపురంలో చెప్తాం కదా మహారాష్ట్రలో పాండురంగ విఠల, ఇక్కడ కర్ణాటకలో దీనికి పేరు విజయ విఠల అని పిలుస్తారు. యాక్చువల్లీ ఏదో ఒక ఫేమస్ హిస్టారికల్ ప్లేస్కి వెళ్తారంటే అక్కడ స్థల పురాణం అని ఉంటుంది. ఇందులో మేము 4 యుగాలు చెప్తాము: కృతక యుగ, తీర్థ యుగ, ద్వాపర యుగ, సో రైట్ నవ్ ఇన్ కలియుగ. సో కృతక యుగంలో దీనికి పేరు వచ్చేసి పంపాపురం అని పిలుస్తారు, పంపా క్షేత్రం అని. పంప అంటే పార్వతి పేరు. శివుడు దేవుని దర్శనం చేయడం కదా విరూపాక్ష అని వస్తుంది. అక్కడ పార్వతి దేవి శివుని పొంది ఇక్కడ పెళ్లి చేసుకుంది. శివాన్ పార్వతికి 2వ పెళ్లి అంటారు. ఆ గిరిజా కళ్యాణ అది పురాణంలో ఇక్కడ జరిగింది కాబట్టి దీన్ని పంపాపుర, పంపా క్షేత్రం అని పిలుస్తారు. తర్వాత దీనికి రామాయణ కాలంలో కిష్కింద నగరి, కిష్కింద కాండం అని పిలుస్తారు. ఇక్కడ వాలి, సుగ్రీవ, నల, నీల, అంగద, జాంబవంత, అంజనాదేవి, హనుమంతుడు వీళ్ళందరూ ఒక ఉండిన స్థలం ఇది. బట్ విశేషంగా ఇక్కడ హనుమంతుడు పుట్టిన స్థలము. ఎదుట కొండపైన వైట్ టెంపుల్ దట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ హనుమాన్. రామాయణ కాలంలో దీన్ని మంచిగా వాలి, సుగ్రీవులు పరిపాలించిన సామ్రాజ్యము. అప్పుడు అక్కడ అంజనాదేవి కూర్చుని హనుమంతునికి జన్మనిచ్చిన ప్లేసు. అందుకని ఇది కిష్కింద నగరి, కిష్కింద కాండం అని పిలుస్తారు. తర్వాత ఒక పెద్ద హిందూ సామ్రాజ్యము, దీని పేరు ఇన్నారు విజయనగర. అవును కదా. మరి ఈ విజయనగర సామ్రాజ్యం వచ్చేసి 14వ శతాబ్దంలో స్టార్ట్ అవుతుంది. 14th, 15th, 16th century అంటే 230 years. బట్ ఈ 230 years బట్ ఎంటైర్ విజయనగర సామ్రాజ్యాన్ని దీని 4 వంశస్థులు పరిపాలించారు: సంగమ, సాళువ, తుళువ, అరవీడు అని. బట్ ఇక్కడ హరిహరాయన్ బుక్క ది ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ ది విజయనగరం అనమాట. ఎప్పుడు ఈ హరిహరాయలు బుక్కరాయలు మొట్టమొదటిగా ఈ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు 1336లో. బట్ ఆ టైంలో ఒక రాజగురు ఉండేవారు, స్వామి విజయ విద్యారెడ్డి అని. మన కర్ణాటకలో శృంగేరి వస్తుంది, శారదపీఠం అని. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి నది పక్కన ఆనేగుంది అని ఊరు వస్తుంది. అక్కడ మొట్టమొదటికి ఈ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశారు 1336లో. బట్ ఎప్పుడు ఈ విజయనగరం స్టార్ట్ అయింది అక్కడ. తర్వాత నది ఆ పక్కన ఇక్కడ వచ్చేసి ఈ ఏరియాని చూసేసి హంపీని క్యాపిటల్ చేసుకున్నారు. బట్ ఈ క్యాపిటల్ అంటే చిన్న కాదు, పెద్దగా ఉంది. ఒక 60 మైల్ ఉంటుంది. అందులో 7 బౌండరీ వాల్, 7 మార్కెట్, 7 వాటర్ ట్యాంక్ అండ్ మోర్ దెన్ 2,000-3,000 టెంపుల్స్ అనమాట. బట్ విజయనగరంలో బోత్ రిలీజియస్ ఉండేవారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ అన్ని రిలీజియస్కి రెస్పెక్ట్ చేసి టెంపుల్ స్ట్రక్చర్ని నిర్మించారనమాట. బట్ ఇక్కడ ఒక ఫేమస్ కింగ్ అంటే మీకు పేరు తెలుసు, రాజశ్రీ కృష్ణదేవరాయలు. వాళ్ళు వచ్చేసి తుళువ డైనెస్టీ. బట్ ఇందులో సంగమ డైనెస్టీలో హరిహరాయలు బుక్కరాయలు ఈ సామ్రాజ్యాలు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక 2వ దేవరాయలు ఉండేవారు, ప్రౌఢ దేవరాయలు అని. వాళ్ళ కాలంలో ఈ విజయనగర సామ్రాజ్యాన్ని కొంచెం శ్రీలంక వరకు విస్తరించారు. అప్పుడు అక్కడ మహాదండ నాయక కతికి అహ్మద్ ఖాన్ ఉండేవారు, ముస్లిం వాళ్ళు. అప్పుడు 14th centuryలోనే 1422 నుంచి 1446 వరకు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 2వ దేవరాయలు పరిపాలించారు. వాళ్ళ కాలంలో కొన్ని టెంపుల్ స్ట్రక్చర్స్ నిర్మించారు. బట్ వాళ్ళు ఎక్కువ శివుడి టెంపుల్ని నిర్మించారన్నమాట. ఎందుకంటే శివుడు భక్తులు. వాళ్ళు అయిన తర్వాత ఫేమస్ రాజా తుళువ డైనెస్టీ నరసనాయక అని ఉండేవారు. వాళ్ళకి 3 వైఫ్: తిప్పాంబికే, ఓబాంబికే, నాగలాంబికే అని. నాగలాంబికే కొడుకు రాజశ్రీకృష్ణదేవరాయలు. బట్ వీళ్ళ పరిపాలన వచ్చేసి 1509 నుంచి 1529. Only 20 years. For 20 years, but he conquered entire South India. The Madurai to Orissa. Hampi was the capital, but his capital is not small, very big capital in Japan, and more than 3,000 temples, more than 1,000 temples of Raja Krishna Devarayal పరిపాలించిన కట్టారు. తిరుపతి కానీ, శ్రీరంగం కానీ, వేలూరు కానీ, మధుర కానీ. సో రాజకృష్ణ దేవరాయల కాలంలో ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. అందుకే కృష్ణదేవరాయల పరిపాలన ఈజ్ ఏ గోల్డెన్ ఎరా, గోల్డెన్ పీరియడ్ అని పిలుస్తారు. బట్ విజయనగర కాలంలో 7 ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది. ఒక్కొక్క బజార్లో ఒక్కొక్క వ్యాపారం. బట్ రాజశ్రీ కృష్ణదేవరాయల పరిపాలన టైంలో విఠల టెంపుల్, కృష్ణా టెంపుల్, అచ్యుతరాయ టెంపుల్, వరహా టెంపుల్. సో అలాగే మీ ఎదురుగా పాన్ సుపారి బజార్ అని, రాయల్ ఎన్క్లోజర్. అలాగే 7 మార్కెట్, 7 డిఫరెంట్ థింగ్స్ ఉంటుంది. వీక్లీ 1 time బజార్ జరుగుతుంది. అక్కడ మీరు వచ్చారు కదా, బోత్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో స్తంభాలు చూసుకుని ఇప్పుడే మీ మండపంలో కూర్చారు కదా, ఇదన్నీ అప్పుడు బజార్. అలాగే విఠల బజార్ అని పిలుస్తారు సార్. మార్కెట్ మీ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు స్టార్టింగ్లో వస్తున్నప్పుడు చూసారా, నిర్జల మండప అని. సో దట్ ఈస్ ద టెంపుల్ అనమాట. టెంపుల్ ఇక్కడ స్టార్ట్ అవుతే డెడ్ అక్కడ వరకు ఉంటుంది. బట్ దిస్ వాజ్ విఠలాపుర
విలేజ్ అనమాట. దిస్ కైండ్ ఆఫ్ విలేజ్ అరౌండ్ హంపి మోర్ దెన్ 200 విలేజెస్ ఉంటుంది. విఠలాపుర, కృష్ణాపుర, కమలాపుర, వెంకటాపుర, చుతాపుర విలేజెస్ ఉంటుంది. అప్పుడు ఇది విఠలాపురం అని. విరూపాపురం అంటే శైవ టెంపుల్. హంపీలో విరూపాక్ష అని వస్తుంది. శైవం కోసం ఆ దేవాలయం కడితే వైష్ణవ భక్తుల కోసం ఈ దేవాలయం నిర్మించారు. అందుకే ఇది విఠలాపురం అనే గ్రామము. ఈ గ్రామంలో దేవాలయం ముందు పెద్ద బజారు. బజార్ ఎందుకోసం చేశారంటే బజార్ రెవెన్యూ ఏం వస్తుంది కదా, దాన్ని టెంపుల్ కి డెవలప్మెంట్ చేసుకునేవారు. అలాగే ఎవ్రీ ఇన్ఫ్రంట్ ఆఫ్ ది టెంపుల్ దే హావ్ ప్రాపర్లీ మార్కెట్ విల్ బి దేర్. పెద్ద బజార్ ని చేసుకున్నారు. ఒక్కొక్క బజార్ లో ఒక్కొక్క వ్యాపారం అన్నారు. విరూపాక్షలో ముత్యాలు, రత్నాలు, వైద్యాలని రాష్ట్ర చేసి వ్యాపారం చేసేవారు. ఇప్పుడు వీటిలో వాటిలో కదా ఆ టైంలో గోల్డ్, డైమండ్, జెమ్స్ అమ్మేవారు. అంత రిచ్గా విజయనగరం ఉంటుంది. అందుకే రోమ్ సిటీ ఎంత ఉంది, రోమ్ కి పెద్దది విజయనగరం అనమాట. నేను చెప్పింది కాదు, సో మెనీ విదేశీ ట్రావెలర్స్ వచ్చారు కదా, డొమింగో ఫయాస్, Barbosa, Nicola Conti, Nicotan, Abdul Razak, Abdul Fayas. There are so many travelers to visit in this place and written in the book. Abdul Razak చెప్పాడు విజయనగరం is the second biggest of the Roman. అంత రిచ్గా విజయనగర సామ్రాజ్యం ఉండేది. ఆ టైంలో ఈ బజార్లో గుర్రం అమ్మేవారు. ఇది గుర్రాల బజార్, గుర్రాల మార్కెట్ అని పిలుస్తారు. అరబ్ నుంచి, పర్షియా నుంచి, పోర్చుగీస్ నుంచి, మంగోల్ నుంచి వాళ్ళందరూ గుర్రం తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవారు. మన దగ్గర ముత్యాలు, రత్నాలు, వైద్యాలు మీ దగ్గర ఉన్న వస్తువు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు మీరు తీసుకొని ప్రతి వస్తువు వారికి ఆ మాదిరిగా వ్యాపారం విజయనగరం కాదు. అందుకని పెద్ద బజారు. బట్ ఇక్కడ గుర్రం వైద్యుల్లో వదిలేస్తారు. ఇక్కడ అమ్మేవారు పెట్టారనమాట. తర్వాత దేవాలయంకి ఏమి కావాలో ఆఫరింగ్కి ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ కావాలని దొరికి ఏం చేసేవారంటే ఎవరికి వచ్చేవారు దర్శనం చేసుకునేవారు. దర్శనం అయిన తర్వాత రెవెన్యూ లాగా గోల్డ్ అంటే వ్యాపారం చేసుకుని వెళ్ళిపోయేవారు. ఎక్కువ వాళ్ళు గెలిచేవారు. అందుకని మన రాజు దగ్గర అంత దూరం ఉండదు. అందుకని మన రాజు ఏం చేసుకుని ఇంపోర్ట్ చేసుకున్నారు. బట్ లోకల్ అరౌండ్ 500 కిలోమీటర్ రాజా డెక్కన్ సుల్తాన్స్ అని వస్తారు. సాయి సల్తనట్స్, బిజాపూర్, బీదర్, మిరారా, అహ్మద్ నగర్, హైదరాబాద్, గోల్కొండ ఈ 5 స్టేట్ ఉన్నారు కదా, వాళ్ళు ఇన్వెటర్స్ వదిలేసి మొత్తం సౌత్ ఇండియా విజయనగరం అండర్లో ఉంటుంది. హంపి వాజ్ ద మెయిన్ క్యాపిటల్ అనమాట. ఇక్కడ 3 ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసేవారు. దసరా, దీపావళి, హోలీ. బట్ దసరా ఇప్పుడు కర్ణాటకలో మెయిన్ గ్రాండ్గా కర్ణాటక దసరా సెలబ్రేషన్ చేస్తున్నారు కదా. బిఫోర్ స్టార్టెడ్ ఇన్ దిస్ ప్లేస్ 14, 15, 16 శతాబ్దిలో అతి వైభవంగా దసరా ఇక్కడ జరిగేది. బట్ బ్యాటల్ ఆఫ్ తాలికోట అని ఒక బడ వార్ అవుతుంది. అంటే దీనిపైన బాహుబలి సంక్రమణం చేశారు. ఇప్పుడు చెప్పాను కదా బాహుబలి వీళ్ళందరూ. అప్పుడు కృష్ణదేవరాయ అల్లుడు రామరాయ అని ఉండేవారు. రామరాయ ఇస్ నాట్ కింగ్, ఇస్ వాజ్ ఎ కింగ్ మేకర్. ఆ టైంలో ఇద్దరు తమ్ములు ఉండేవారు, సదాశివరాయ, వెంకటాద్రి అని. వాడు రాజభారం చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి బ్యాటల్ ఆఫ్ తాలికోట 200 కిలోమీటర్లో విజాపురం అని ఇప్పుడు అని విజయపుర అని రాశారు. ఇప్పుడు చేంజ్ చేశారు దాన్ని. బిఫోర్ రికార్డు విజయపుర, ఇప్పుడు విజయపుర అయింది. అక్కడ బ్యాటల్ అయింది. బ్యాటల్లో రామరాయని చచ్చిపోతాడు. అప్పుడు ఏం చేశారు, బాహుబలి ఏం చేశారు, ఎవరు లీడర్ లేదు కదా, వీళ్ళు దేనిపైన ఆక్రమణ చేసేసారు. 1 దినం 2 దినాలు కాదు, దాని రూటెడ్ ఫర్ 6 months. 3 months రూట్ చేశారు. 3 months టెంపుల్ స్ట్రక్చర్ని పగిలికొట్టారు. మన హిందూ రిలీజన్ ప్రకారం ఒక టెంపుల్ స్ట్రక్చర్ పగిలిపోతే పూజ అవుతుంది అనమాట. అందుకే ఎవ్రీవేర్ ఓన్లీ మాన్యుమెంట్స్ విల్ బి దేర్. ఓన్లీ మాన్యుమెంట్ ఉండాలి. ఇది బ్యాటల్ ఆఫ్ తాలికోట వార్ అవుతుంది కదా సార్. ఆ టైంలో ఇక్కడ ఉన్నవారు ఏం చేశారు, ఆంధ్రాకి వెళ్ళిపోతారు. ఈ పెనగొండ, చంద్రగిరి, ఉదయగిరి అక్కడ వెళ్ళిపోతారు. దే ఆఫ్టర్ క్యాపిటల్ ఆఫ్ ది విజయనగర పెనగొండ అని చేసుకున్నారు. అక్కడ 100 సంవత్సరాలు వాళ్ళు రూల్ చేశారు. దట్ వాజ్ ఏ అరవింద్ డైనాసిటీ అని చెప్తారు. డైనాసిటీ చెప్పాను కదా మీకు. ఎండ్ ఆఫ్ ది తుర్వా డైనాసిటీ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ అరవింద్ డైనాసిటీ అక్కడ రూల్ చేశారు. బట్ వాడికి ఇక్కడ వచ్చినప్పుడు బ్యాకప్ ఏం లేదు, అన్ని రూయిన్స్ అయిపోయింది. ఇది ప్రాపర్గా వాళ్ళకి ఏం లేదు. అందుకని అక్కడ కొన్ని దినాలు ఉండి అక్కడ కొన్ని రూల్ చేశారు. బట్ 1800 మన భారతదేశానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఏమి వచ్చారు కదా, ఆ టైంలో ఇవన్నీ చూసారు. ఇక్కడ మాన్యుమెంట్ పైన మీకు బుషెస్ కనబడుతుంది. సేమ్ లైక్ ఎవ్రీ మాన్యుమెంట్ పైన ఈ మాల్ పైన అలాగా మాన్యుమెంట్ పైన మొత్తం బుషెస్ కవర్ అవుతుంది. దాన్ని మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కాలజీ వారు వచ్చే వరకు అలాగే బుష్ ఉంటుంది సార్. 1856లో ఓల్డ్ ఫోటోగ్రఫీలో చూడొచ్చు మీరు. మరి అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కాలజీ వారు వచ్చేసి ఏం చేశారంటే దీన్ని రిమూవ్ చేసి వెల్ ప్రిజర్వ్ చేస్తారు. ఆ టైంలో ఇప్పుడు ఏం పిల్లర్ కనబడుతుంది కదా, ఇదన్నీ మొత్తం పడిపోయి ఉంటుంది సార్. పడిపోయి మట్టి అని జంగల్లో ఉంటుంది. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కాలజీ వారు
మొత్తం కవ్వేసి యాజ్ టీజ్ గా నిలబెట్టారు. ఎగ్జాంపుల్ ప్రాపర్ గా రూఫ్ అక్కడ కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ లో ఎదురుగా కనబడుతుందా? అలా ఉంటుంది, ప్రాపర్ గా రూఫ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మన డిపార్ట్మెంట్ రెన్యువేషన్ చేసి పెట్టారు, ఎదురుగా బెంచ్ లో కనబడుతుంది ఎదురుగా మంటపం ఉందా, ఇలా ముందొచ్చుకొని డిపార్ట్మెంట్ వారు అన్ని ప్రాపర్ గా దాన్ని రిస్టోర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ మాత్రమే చూసి పెట్టారు. బట్ దీనిపైన అబ్జర్వ్ చేయండి, సిపి అని BP5 ఆ నంబర్స్ అన్ని రిస్టోర్ అయ్యింది. మనకి తెలియదు కదా ఎక్కడ పెట్టారు, ప్రాపర్ గా దాన్ని రాసుకొని యాస్ట్రీస్ గా మన డిపార్ట్మెంట్ ఆఫ్ వేసేవారు, దీన్ని రిస్టోరేషన్ చేసుకున్నారు. బట్ ఏదేది చేసేకి వస్తుంది చేస్తారు, ఏది రాదు వదిలేసారు. చూడండి టెంపుల్ ఇక్కడ స్టార్ట్ అవుతే గిరిజల మంటపం ఇక్కడ డెడ్ అని చెప్పాను. అలాగే రైట్ సైడ్ లో ఒక కోనేరు చూసారు మీరు, పుష్కరి, అవునా? ఇలాగ ఎవరైనా టెంపుల్ దగ్గర వాటర్ ట్యాంక్ ఉంటుంది, అప్పుడు వాటర్ తాగి గ్రాండ్ గా రిచువల్ ఫంక్షన్ కి దాన్ని యూజ్ చేసేవారు. అంటే దేవుడి విగ్రహం ఉంటుంది కదా, విఠల రుక్మిణిది, దేవుడి విగ్రహాన్ని పల్లిలో రథంలో అక్కడ తీసుకెళ్లేవారు. తెప్ప అని అందులో పెట్టి తెప్ప ఉత్సవాలను చేస్తారు. అది అన్ని టెంపుల్ లో ఆల్మోస్ట్ గా సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ గా చేసుకుంటా పోతారు. తిరుపతిలో కూడా మీరు తెప్ప ఉత్సవాలను చేస్తారు, కళ్యాణోత్సవాలు చేస్తారు కదా, దెన్ యూస్ టు దట్. అలాగే మీరు వెబ్ సైడ్ లో వస్తున్నప్పుడు ఇంకొక మంటపం చూస్తారు, కుదిరే గొంబే మంటపాన్ని, అవునా? అంటే ఆ మంటపం కదా, అది చూసి లోకల్ అలా పేరు పెట్టారు కుదిరే గొంబే అని. బిఫోర్ దట్ వాజ్ విష్ణు టెంపుల్. బట్ ఎక్కడ స్టార్టింగ్ చేశారు, ఓన్లీ మాన్యుమెంట్ ఉంటుంది. ఒక 60 to 70% బై వార్ లో పోతే 30 to 40% బై నేచర్ పోయింది, గాలికి పోయింది. ఎగ్జాంపుల్ ఇక్కడ 2 floor కనబడుతుంది సార్, న్యాచురల్ గా పడిపోయింది. అది పైన మాత్రమే గోల్డెన్ కలశాలు ఉంటుంది, అది మాత్రమే వార్ లో స్టోర్ చేసుకున్నారు. తర్వాత 2 floor న్యాచురల్ గా పడిపోయింది. ఇక్కడ ఒక పెద్ద పిల్లర్ కనబడుతుంది, ఈ పిల్లర్ కూడా బిఫోర్ పోస్ట్ ఉండేది, అది న్యాచురల్ గా పడిపోయింది. మీరు చెప్పాను కదా 60 to 70% బై వారు, 30 to 40% బై నేచర్. ఎందుకంటే 1856 ఫోటోగ్రఫీ చెప్పాను కదా బ్రిటిష్ వారు చేసింది, ఆ ఫోటోగ్రఫీ మంచిగా ఉంది. ఆఫ్టర్ 100 years ఏమైంది తెలియదు, ఏదో ట్రెజరీ వచ్చారా, వర్షం పడిందా, ఎండ పడింది, రావును డాక్యుమెంట్స్, కొన్నికి డాక్యుమెంట్ ఉంటుంది, కొన్నికి వేవను డాక్యుమెంట్. అన్ని వార్లో పడిపోయిందని చెప్పడానికి వేవను ప్రాపర్ డాక్యుమెంట్, అవునా? అందుకని ఇవన్నీ న్యాచురల్ గా పడిపోయింది. బట్ విజయనగర ఆర్కిటెక్చర్ ఏమప్పా అంటే ఇవన్నీ ద్రావిడన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట, సౌత్ ఇండియన్ టెంపుల్స్, అవునా? అదే మీరు నార్త్ వెళ్తే వేరే డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. బట్ కింద చూడండి మొత్తం లోవర్ లో స్టోన్ ఉంది సార్, నేను అప్పర్ పార్ట్ మొత్తం బ్రిక్స్ తో చేసుకున్నారు అనమాట. బికాజ్ అర్లియర్ వి హావ్ ప్రాపర్ బ్రిక్స్ ఆర్ దేర్. బట్ ఇక్కడ ఏం బ్లాక్ కలర్ కనబడుతుంది ఒరిజినల్ స్ట్రక్చర్ అనమాట. ఆ పింక్ ఏం కనబడుతుంది కదా, అదే మన డిపార్ట్మెంట్ వాళ్ళు టచ్అప్ చేసి పెట్టుకున్నారు అనమాట. అందుకే కింద స్టోన్, పైన నిండుగా గారంతో చేసుకున్న గోపురం అనమాట. బట్ ఎందుకంటే ఈ బ్రిక్స్ ని చేసుకున్నారు అప్గ్రేడ్ అనమాట. ఏంటంటే ఆ టైంలో అవైలబుల్ ఉండేది బ్రిక్. అండ్ సౌత్ ఇండియాలో అన్ని మోస్ట్ టెంపుల్ని మీరు స్టోన్తో చూడొచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో మాత్రం బ్రిక్స్ అండ్ ల్యాండ్ స్టోన్ చూడొచ్చు. ఎందుకంటే విజయనగర ఎంపైరర్స్ అక్కడ మొత్తం సౌత్ ఇండియా వరకు రూల్ చేశారు కాబట్టి కొన్ని ప్లేస్లో మన రాజులు ఏం చేసుకున్నారు, దే ఆర్ ప్రాపర్ యూస్ టు బ్రిక్స్ అనమాట. ఇప్పుడు మేము సిమెంట్ అని చెప్తాం కదా, బట్ 600 సంవత్సరాల వెనకాల రికార్డు గారా అనమాట. సున్నము, బెల్లము, ఇసుక, మట్టి, తర్వాత ఎగ్ ఎక్సెల్స్, తర్వాత లీవ్ గమ్ము, అలివేరా మిక్స్ చేసేవారు అనమాట. మిక్స్ చేసుకుని ప్లాస్టర్ చేసేవారు అనమాట. అందుకే ఇవన్నీ ల్యాండ్స్ ఎకోస్ అని పిలుస్తారు దీనికి. ఇప్పుడు మేము ఈజీగా చెప్పాలంటే ప్లాస్టర్ ప్యారిస్ అని చెప్తాం కదా, ఆ మాదిరిగా వాళ్ళు ఏం చేసుకునేవారు, బ్రిక్స్ ని అదిగించేవారు ప్రాపర్గా. ఆ బ్రిక్ ని అదిగించి దానిపైన ల్యాండ్ ప్లాస్టర్ ని చేసుకునేవారు. అందుకని ఆ స్టెగో ఫిగర్స్ ఇంత మంచిగా కనబడుతుంది. ఈ స్టెగో ఫిగర్స్ ఏం చెప్తుంది వీటి కథ అంటే విజయనగర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని. తర్వాత దేవ మానవులు, కిన్నరులు, పురుషులు, దేవుడిది ఇలా ప్రాపర్లీ కార్వింగ్ చెప్పుకుంటూ పోతారనమాట. అంటే ఇక్కడ కర్ణాటకలో ఒక ప్లేస్ ఉంది, వేలూరు అలిబీడ్ అని వస్తుంది, 11th to 12th century టెంపుల్ అనమాట. అక్కడ మీరు వేలూరు అలిబీడ్ ఏమంటే మన లోకల్ లాంగ్వేజ్ లో ఏం చెప్తారంటే, కళ్ళు ఉంటే వేలూరు అలిబీడ్ చూడాలి, డబ్బు ఉంటే తిరుపతికి వెళ్ళాలి, హంపి కార్డ్ మంచిగా ఉంటే హంపి చూడాలి. హంపి ఎంత వాక్ చేస్తే అంత హ్యాపీ అవుతుంది, అవునా కదా? లేకుంటే ఏమి తెలియదు, అన్ని చూసి ఏమబ్బా ఆడరప్పుడు వెళ్తున్నాం, ఏమున్నాం ఎక్కడ అనిపిస్తుంది. సో ఆ మాదిరిగా వాళ్ళు ఏం చేసుకున్నారు, విజయనగర ఆర్కిటెక్చర్ లో వీళ్ళు అప్గ్రేడ్ ఏం చేశారు, కొంచెం డెప్త్ గా కార్వింగ్ చూపించాలని కింద స్టోన్ చేసుకుని దాని అప్పర్ పార్ట్ బ్రిక్స్ తో చేసుకున్నారు. మీకేం కనబడుతుంది కదా, ఇదన్నీ లోకల్ స్టోన్, ఇది బట్ ఈస్ వెరీ హార్డ్ స్టోన్, ఇది బట్ ఈస్ నాట్ ఫర్ ఈజ్ టు కార్. ఇందులో మీరు ఎక్కువ ఈ స్టోన్ నుంచి ఎక్కువ హిట్ చేస్తే బ్రేక్ అవుతుంది. అందుకని వాళ్ళు ఏం చేసుకున్నారు, కింద స్టోన్ చేసుకున్నారు, దాని అప్పర్ పార్ట్ మొత్తం బ్రిక్స్ తో చేసుకుంటూ పోయారన్నమాట. అందుకని ఇది బ్రిక్ స్ట్రక్చర్ కాబట్టి ఎంత స్టేబుల్ గా లేదు, పడిపోతా ఉన్నారు.
ఓకే నౌ వి గో టు ద టెంపుల్ ఇన్సైడ్. చెప్తాను సార్, అది ఎంబ్లమ్ చూపించిన తర్వాత మీకు చెప్తాను. విజయనగర రాయల్ ఎంబ్లమ్ ఉంటుంది, అంటే విజయనగర ఎంబ్లమ్ వచ్చేసి సన్ మూన్ అన్నమాట. అంటే సూర్యచంద్రుడు ఉండే వరకు విజయనగర సామ్రాజ్యం చిరుపరిచిగా ఉండేది. సో వైడ్ బోర్ విష్ణు దశావతారంలో మూడో అవతారము వరాహ అవతారం అంటారు కదా, పంది ఉంటుంది కదా, వైడ్ బోర్ సింబల్ ఉంటుంది. విజయ సంకేతం కోసం ఖడ్గం ఉంటుంది. ఫోన్ చేసి ఒక విజయనగర ఎంబ్లమ్ చేశారు. అది విరూపాక్ష టెంపుల్ లో ఉంటుంది. మీకు అక్కడ చూపిస్తాను ఎంబ్లమ్ ఎలా ఉంటుంది. You understood now? Yes. కెమెరాస్ నాటాలు ఉన్నాయి ఎందుకు కొంపదీసి ఎంత మంచిగా చెప్పింది.